మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం రైతాంగం ఎక్కడ చూసినా కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పేసి రైతులకు సంబంధించి ఒక ఉద్యమం లాగా చేపడుతున్నారు బీజేపీ నాయకులు. ముఖ్యంగా నిజామాబాద్లోని ధర్నా చౌక్లో రైతు సత్యాగ్రహ దీక్ష సైతం కూడా ఏర్పాటు చేశారు. మాట్లాడదాం, రైతులకు సంబంధించి అనేక అంశాల మీద ప్రస్తావించారు. చెప్పండి, ఎట్లా ఇది మొత్తానికైతే ఇది యాసంగిలో మొత్తం రైతులకు కూడా ఒకవైపు వడగళ్ల వాన ఇట్లా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు బీజేపీగా రైతులకు ఎట్లాంటి భరోసా చేపడుతున్నారు? యాసంగి పంట అంటేనే రైతుకు తెలుసు 7 గండాలు దాటాలి. కానీ గత 10 ఏళ్ల నుంచి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ గండం అనేది 8వ గండంగా ఏర్పడ్డది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఒక దిక్కు రైతు పొలంలో భూగర్భాల జలాలు లేక, సాగునీరు లేక పంటెండుగా పోయింది. 1000 ఎకరాలు, సుమారు 1,00,000 ఎకరాల దాకా ఈ జిల్లాలో పంట ఎండుకపోయింది. దాంతోపాటు ఉన్న అకాల వర్షాలతోని ఆ కాపాడుకున్న పంట కొంచెం పంట ఉంటే ఆ 1000 ఎకరాలు ఈరోజు ఈ జిల్లాలో దెబ్బతిన్నాయి. ఈ రెండు కూడా రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ మీమాంసలు లెక్క పెడుతుంది. 3,04,000 కోట్ల బడ్జెట్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. కానీ రైతును ఆదుకునేందుకు ఆయన దగ్గర డబ్బు లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు డబ్బులు కట్టేందుకు డబ్బులు లేవు ఆయన దగ్గర. ఇలా అదే గట్టి ఉంటే ఈ జిల్లాలో ఉండే 1,00,000 ఎకరాల రైతులకు 20,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటి. నేను ఇవాళ అదే అడుగుతున్నాను. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు గెలిచారు, ఏం చేస్తారు? 15 నెలల నుంచి ఒక ఆయన 15 నెలల తర్వాత సుదర్శన్ రెడ్డి నిన్న మాట్లాడాడు, మొన్న భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ 10,000 అడుగుతున్నారు. రైతు పెట్టుబడి ఎంత పెడుతుడు, ఎంత నష్టపోయిండు, పంట పొలం ఎంత నష్టపోయింది? ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం పంట నష్టపోతే 20,000 ఇస్తాం ఫసల్ బీమా చొప్పున అని అంటుంటే కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాత్రం మాకు 10,000 సరిపోతాయి అనే పరిస్థితికి వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అన్నారు. ఏది ఒక్క రుణమాఫీ లేదు ఇప్పటి వరకు. అది అయిపోయిన తర్వాత రైతు భరోసా అన్నారు. ఏ గ్రామంలో రైతు భరోసా చేశారని అడుగుతున్నాను. దాంతోపాటు కౌలు రైతులకు 12,000 ఇస్తామని చెప్పారు. అదే కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ ఒక్కరోజు వాగ్దానం చేయలేదు. కానీ ఎకరానికి 32,000 రూపాయలు సబ్సిడీ రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎరువుల మీద కావచ్చు, లేదు ప్రధానమంత్రి మోడీ పైసలు అని అంటారు ప్రజలందరూ కూడా. మోడీ పైసలు, ప్రధానమంత్రి ఏదైతే కిసాన్ ధన్ యోజన ఉందో ధన్ యోజన, ఇవన్నీ చూసుకున్నా కానీ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ రైతులను మోసం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఇలా సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. జిల్లాలో ఇంత ఎండలో ఇంతమంది వచ్చి రైతుల యొక్క ఆవేదనని వ్యక్తం చేయడం, దగ్గర సుమారు మేము అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం ఉండి ఎండలు కొడుతున్న సందర్భాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి విన్నపించుకున్నాం. ఇప్పుడు కూడా అందరం కూడా పోయి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టామని కాదు, మనము రైతును ఆదుకున్నామా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా చెప్తున్నాం, కాలయాపన చేయకుండా రైతును ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి బీజేపీ. నిజామాబాద్ రూరల్ సంబంధించి కూడా చాలా పంట పొలాలు ఎండిపోవడం ఒకవైపు అయితే, ఈ వానకు కూడా చాలా మొత్తం రైతులంతా ట్యాంకులతో నీళ్లు పోస్తున్నారు. మరి ఇంత జరుగుతుంది, మన బీజేపీ నాయకులు అయితే పర్యవేక్షించారు రైతులకు. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకుపోయారు? మరి ఎట్లా స్పందన ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు మొత్తానికి ఈ యాసంగి అంతేనా వాళ్ళ పరిస్థితి? ఈ యాసంగే కాదు, నిజామాబాద్ రూరల్ ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇందూరు రూరల్, ఎందుకంటే గత 10 ఏళ్ల వరకు పరిపాలించిన బాజిరెడ్డి కానీ ఇప్పుడున్న భూపతి రెడ్డి కానీ ఇద్దరు కేవలం ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్యాకేజ్ 2021 భాగంగా ఏదైతే మంచిప్ప మాసాన్ దగ్గర బైరాపూర్ లిఫ్ట్ నుంచి అటు గడుకోల్ లిఫ్ట్ నుంచి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. ఇచ్చుంటే ఇలా 1000 ఎకరాలు ఎండిపోయేటి కాదు. అలాగే ఇవాళ నేను చెప్తున్నాను, భూపతి రెడ్డికి చెప్తున్నాను, ఆల్రెడీ పైపులు వచ్చినాయి, 2,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి. అందులో మిగిలిన 500-600 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇలా మేము బాగుపడేవాళ్ళం. కానీ ఇలా ఇద్దరికిద్దరు, బాజిరెడ్డి అట్లా న్యాయం చేసిండంటే భూపతి రెడ్డి వచ్చి ఇట్లా న్యాయం చేసాడు. మరి కమిషన్ల కోసమా, కక్కుర్తి పడా, దేనికో తెలియదు. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు 50,000కు సాగునీరు ఇస్తామని చెప్పి. ఏ రకంగా ఇస్తావు 50,000కు? గ్రావిటీ ద్వారా ఏ రకంగా పోతుంది? ఎక్కడికి వస్తాయి నీళ్లు? నిజాం సాగర్ కెనాల్ నుంచి లేదు, ఏది ఎస్ఆర్ఎస్పీ నుంచి లిఫ్ట్ ఎక్కడుంది? భూపతి రెడ్డి గారు బహిరంగ చర్చకు రండి. నేను ఇవాళ ఆవేదనతో చెప్తున్నాను, ఆ ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన. ఇవాళ కాదు, గత 25 సంవత్సరాల నుంచి కెనాల్ కన్నా మీద ఉన్నాం. డిచ్పల్లి ధర్మారం ప్రాంతం మీద నుంచి, బర్దీపూర్ ప్రాంతం మీద నుంచి మేము కెనాల్ కన్నా మీదున్న ప్రాంతం మొత్తం రూరల్ కాన్స్టిట్యున్సీ కేవలం వర్షాధార పంటల మీద ఆధారపడే వాళ్ళం. మాకు సాగునీరు కావాలని ఉద్యమం చేసిన వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇవాళ భూపతి రెడ్డి గారిని అడిగేది ఒకటే, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఏ రకంగా తెస్తావో బహిరంగ చర్చకు రా, ఆ చర్చలో మాట్లాడుకుందాం. నీది నిజంగా మంచి ప్రాజెక్ట్ అయితే నేనే సన్మానిస్తాను, నీ ప్రాజెక్టులో తప్పులుంటే సరిదిద్దుకోమని చెప్తాం.
అంతే తప్పగాని రైతుల్ని ఇట్లా కడుపు కొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి రైతులు మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఏదైతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు ఇట్లాంటివి కూడా గ్రౌండ్ స్థాయిలో మొత్తం రైతులందరికీ కూడా ఇది ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా పూర్తి చేయలేదని చెప్పి ఒకవైపు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.